నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించి సలహాలు సూచనలు ఇచ్చిన సీఎం. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. 100 కోట్ల రూపాయలతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. దేశంలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. భీమవరంలో పేర్కొన్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ సీతారామరాజు. తణుకు నియోజకవర్గంలో 1547 కోట్లతో అభివృద్ధి ఒక ప్రకటనలో చెప్పిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు వార్డులలో సందడి చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరిచిన మహిళలు. తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలలో మానవతా సంస్థ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య సేవలు ఆర్థిక సహకారం అందించిన కటారి కాశీ విశ్వనాథం దంపతులు. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్యకు ఘన నివాళి అర్పించిన తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అందరినీ ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్కు ఏర్పాటు రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంట్ మెంబర్ పురంధేశ్వరి. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రాంతంలో అవసరమైన రోడ్డును రాత్రికి రాత్రే నిర్మించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ హర్షం వ్యక్తం చేసిన ఆ ప్రాంత ప్రజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించి పనులు త్వరితగతిన జరిగేందుకు దిశానిర్దేశం చేశారు. తొలుత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, కూడి ప్రధాన కాలువ కనెక్టివిటీస్కు చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులకు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2020 సంవత్సరం నాటికి 450 కోట్ల రూపాయల నిధులతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు నిర్మాణానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. దీంతో బడ్జెట్ పెరగడంతో పాటుగా సుమారు 6-7 సంవత్సరాల సమయం వృధా అయిందన్నారు. అంతర్జాతీయ నిపుణుల సిఫార్సు మేరకు న్యూ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 పనులు పూర్తయ్యాయన్నారు. గ్యాప్ 2 పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని 2027 మార్చి నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. అదేవిధంగా పునరావాసం, R&R చెల్లింపు, భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు చెల్లింపు వంటి వాటిని మరో 15 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు నాయుడు వివరించారు. పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్ లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది.
ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది, 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు, ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తి అయింది. ట్రయల్ ఎంబార్క్మెంట్ కానీ అన్ని పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్ లో ప్లస్ 25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్ గా డిసెంబర్ కి పూర్తయింది, 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2, ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి. అదే మరి కొండే టీమ్ కి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు రేంజీ డీఐజీ విజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోరులు పాల్గొన్నారు. జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఈ పనుల పురోగతిపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు జిల్లాలో 6 నియోజకవర్గాల్లోని 16 మండలాల పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ 1,400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీటిని అందిస్తామన్నారు. దీని నిర్మాణం కోసం 2,662 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయవలసి ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి సాల్మాన్ అన్సారీ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ఈఈ కె శ్రీనివాసరావు, R&B SE శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సిఇఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషా పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలతో భీమవరం ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
అలాగే కోట్లాది రూపాయలతో ప్రతి గ్రామంలో సీసీ రహదారులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు. అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి అప్రోచ్ రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం, డంపింగ్ యార్డుకి నేను భీమవరం వస్తాను, వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు. వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొక అందరూ రోజు మీరు డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం. వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో బుధవారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. కొత్త సంవత్సరాలు అడుగుపెట్టాం. అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి లేచింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు. అలాంటి కరెంటు కోతలు కూడా అనుభవించాం మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో. పవర్ కట్తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. అదే ఛార్జీల భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ, అదేవిధంగా ఇప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గించడం కూడా జరిగింది. అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు ₹1.5కే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి. ఈ రోజున 6వ వార్డు పాలెం నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా 6-7 వార్డుల్లో పాలెం నాయకుల నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాభిషేకం పెట్టడం చాలా సంతోషం. ఇందాక మరి మనకి ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు మన మెంటే సారథి గారు, అలాగే మరి మన వేండ శ్రీనివాస్ గారు, మెరగాన్ నారాయణమ్మ గారు, అలాగే మన నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా పాలెం నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే టౌను, రూరల్ అందరూ కూడా ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రెస్ వారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాన నారాయణమ్మ, కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో తణుకు నియోజకవర్గంలో 1,547 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్,
దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి 4 స్తంభాలుగా నిలబడి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సందడి చేశాయి. ఇందులో భాగంగా వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో ఆయా ప్రాంతాల మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీలలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ పర్యవేక్షించారు. వెంకట్రాయపురం 16వ వార్డు పరిధిలోని టౌన్షిప్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఈ పోటీలను మాజీ కౌన్సిలర్ కలగర వెంకటకృష్ణ, పద్మజ దంపతులు, కలగర నవ్యలు ప్రారంభించి పోటీలలో పాల్గొన్న వారందరికీ చీరలను పంచిపెట్టారు. దీంట్లో 4 టీంలు మిమ్మల్ని డిసైడ్ చేయడానికి లిస్ట్ ఇచ్చారు. అందులో ముందుగా మనం థర్డ్ ప్రైజ్ ఎవరనేది అనౌన్స్ క్లాస్ కొట్టడం సెకండ్ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. పంపన లక్ష్మి, సాయి దుర్గా, అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ ప్రజలకు గుర్తు చేసే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తణుకులో ఉన్నటువంటి 34 వార్డుల్లో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఈ కల్చర్కి దగ్గరగా తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ముగ్గులు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా చాలా బాగా పెట్టారు. ఇందులో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది కామన్ తప్ప అందరూ కూడా చాలా బాగా పెట్టారు కష్టపడి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు రేపు హై స్కూల్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ కూడా మనకి ఆ పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే సజ్జాపురం ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పట్టణ నాయకులు కాకిలేటి హరినాథ్, మాజీ కౌన్సిలర్ కాకిలేటి సత్యవాణిలో అధ్యక్షతన జరిగిన ఈ పోటీలను స్థానికులు వీక్షించి ప్రశంసించారు. ఏడవ వార్డు పరిధిలోని ఎన్జిఓస్ కాలనీ సచివాలయం వద్ద కూడా రంగవల్లుల పోటీలను నిర్వహించి వివిధ రకాల ముగ్గులతో ఆకర్షించారు. సంఘ సేవకులు కోడేరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఉట్ట రామకృష్ణ, పి సుబ్బారావు, ఈడుపుగంటి దుర్వాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎర్రమిల్లివారి వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదురుగా 10, 20వ వార్డులకు చెందిన మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పాల్గొని దేశభక్తికి చెందిన రంగవల్లులతో అలంకరించారు. విజేతలకు సూర్యాలయం అధ్యక్షులు గమని రాము బహుమతులు అందించారు. మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతీరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు నండూరి సవిత, మరో మాజీ కౌన్సిలర్ నాయుడు లావణ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీలోని స్వతంత్ర సమర వీధుల పార్కు వెనుక ఉన్న వీధిలో ఈ పోటీలను ఏర్పాటు చేయగా మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గూడవల్లి పాపారావు, గూడవల్లి జయలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మూడో వార్డుకు చెందిన కరుటూరి వారి వీధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ముగ్గుల పోటీల్లో
50 మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. 2వ వార్డులోని ఎస్ఎన్బిటి జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పోటీలలో నారీమణులు పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు నక్కా ఈశ్వరప్రసాద్, రామదాస్ త్రిమూర్తులు, బండా సతీష్లు ఆధ్వర్యం వహించారు. తణుకు నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో కటారి వెంకట సుబ్బరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కటారి కాశీ విశ్వనాథరాజు, శారదాదేవి దంపతుల ఆర్థిక సహకారంతో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఐటీ రంగ నిపుణులు ఆర్మిలి కృష్ణ తులసి ప్రారంభించి మాట్లాడారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం వైద్య బృందం పాల్గొని 190 మంది విద్యార్థులను, 20 మంది అధ్యాపకులను, 45 మంది తల్లిదండ్రులను పరీక్షించి నివేదికలు అందించారు. ఈ మేరకు 30 మందికి కళ్ళజోళ్లు, 2 శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఈ ఐ క్యాంప్ ఇక్కడ నిర్వహించడానికి మరి మీ అందరికీ కూడా తెలుసు, మన శరీరంలో ముఖ్యమైన భాగం కళ్ళు. మనం చదవాలన్నా, రాయాలన్నా, లేకపోతే ప్రపంచాన్ని తిలకించాలన్నా మన కళ్ళుతోటే మనం అన్నీ కూడా చేయగలం. మరి మీ అందరికీ కూడా మరి చిన్న వయసులోనే ఏదైనా ఒక చిన్న సమస్యలు కళ్ళకి కనుక కలిగితే అవి చిన్న ఏజ్లోనే గుర్తించి వాటిని సరిదిద్దుకోగలిగితే మనం తొందరగా వాటిని క్యూర్ చేసుకోగలరు. ఐసైట్ ఎప్పుడైనా ఒక సైట్ మీరు అంటే ఎక్కువగా చదవడం, ఇప్పుడు మీరున్న ప్రపంచంలో ఈ డిజిటల్ ప్రపంచంలో మరి ఫోన్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. ఇవన్నీ మొబైల్ యూసేజ్ అయితేనేమి, ల్యాప్టాప్లు అయితేనేమి, లేకపోతే టీవీలు అయితేనేమి, మనం ఇంత ముందర స్క్రీన్ టైం ఇంత ఉండేది కాదు. కానీ రాను రాను ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ టైం అనేది చాలా పెరిగిపోతూ ఉంది. కళాశాల ప్రిన్సిపల్ వి తులసిలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ చిట్టూరి సుజాత, జిల్లా కన్వీనర్ బోయిపాటి రామలక్ష్మి, స్థానిక శాఖ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు దాట్ల సత్యనారాయణరాజు, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని కంతేరు గ్రామ పారిశ్రామికవేత్త కర్రి తిరుపతి వెంకటరెడ్డి మృతికి మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వెంట రెడ్డి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 25 ఏళ్ల కంతేరు సొసైటీ అధ్యక్షునిగా ఈయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గుడిమెట్ల ఆదిలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు గంటా శ్రీనివాస్, ఎంపీటీసీ గుడిమెట్ల దుర్గలతో పాటు గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రఖ్యాత సంగీత వాగ్గేయకారుడు నాదయోగి త్యాగయ్య వర్ధంతిని తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాలలో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి మాట్లాడుతూ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన త్యాగయ్య అందించిన సేవలు మరువరానివన్నారు. అనంతరం స్థానిక కళాకారులు త్యాగరాజ రచనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంక వసుంధర, మానేపల్లి లక్ష్మి, కళాశాల అధ్యాపకులు రాపాకల మహాలక్ష్మి, పుల్లాభట్ల జగదాంబలు పాల్గొన్నారు. పుష్యబహుళ పంచమి అంటే త్యాగరాజస్వామి వారు తిథి. ఆయన సిద్ధి పొందిన రోజు. ఆయన చివరిలో సన్యాసం తీసుకుని అప్పుడు ఆయన పరమపదించారు కనుక ఇది
179వ ఆరాధన. ఈ సంగీత త్రిమూర్తులని ఉన్నారు. త్యాగరాజు, రామస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి. వీళ్ళ ముగ్గురిని సంగీత త్రిమూర్తులు అంటాం. వారే మనకి ఇవాళ కచేరీలో మనం పాడే పాటలన్నీ వాళ్ళవే. వాళ్ళు పాడే పాటల్ని మనం నేర్చుకుని పాడితే మనం కూడా భగవంతుని చేర్చుకోవచ్చు. త్యాగరాజ కృతుల్లో నాట, గౌడ, ఆరవి, వరాళి, శ్రీరాగం అని 5. ఇవి ఘనరాగ పంచరత్నాలు అంటారు. ఇలా వీటిల్లో ఆయన రాసిన ఈ 5 పంచరత్నాల్ని పాడటం విధాయకం. పుష్యబహుళ పంచమి నాడు ఈ పంచరత్నాలు పాడటం వల్ల గురువుల కటాక్షం మనకి లభిస్తుంది. నేను త్యాగరాజస్వామి వారి గురు పరంపరలోని దానిని. సాక్షాత్తు త్యాగరాజస్వామి వారి దగ్గర వాలాజపేట వెంకటరమణ భాగవతారని ఆయన నేర్చుకున్నారు. ఆయన దగ్గర మా గురువు గారు బిఆర్ షడగోపయ్యర్ అని ఆయన నేర్చుకుని నాకు మెడ్రాస్లో యూనివర్సిటీలో నేను డిప్లొమా చదువుతున్నప్పుడు సాక్షాత్తు త్యాగరాజస్వామి వారు ఏ కృతులు వాళ్ళ గురువుకి చెప్పారో ఆ కృతుల్ని అలాగే నాకు నేర్పించారు మా గురువు గారు షడగోపయ్యర్ గారు. నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా త్యాగరాజ పరంపరలోని వారు. ఎంత గర్వం అవ్వాలి, ఎంత అదృష్టం అవ్వాలి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.